డైలీ టేస్ట్ ది డైలీ. తిరుమల శ్రీవారి చెంత మరో బిగ్ స్కామ్ బయటపడింది. ఇప్పటికే లడ్డులో నెయ్యి కల్తీ పరకామణి అక్రమాల కేసు కొనసాగుతున్న నేపథ్యంలో భారీ స్కామ్ బయటపడింది. తిరుమల దేవస్థానంలో గత దశాబ్ద కాలంగా ఈ స్కామ్ జరుగుతోంది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టు అంగవస్త్రం దుప్పట్ట కొనుగోలులో భారీ మోసం జరిగినట్టు తిరుమల విజిలెన్స్ గుర్తించింది. 100 రూపాయల విలువ చేయని ఒక పాలిస్టర్ క్లాత్ ను 1400 రూపాయలకు సరఫరా చేసినట్లు బోర్డుకు టీటీడీ విజిలెన్స్ తెలిపింది. 2015 నుంచి 2025 వరకు ఇలా శ్రీవారి ఖజానా నుంచి దాదాపు 54 కోట్లు దోచుకుందని గుర్తించింది. ఈ దుప్పట్టా మోసం కేసును యాంటీ కరప్షన్ బ్యూరోకు రిఫర్ చేశారు. ఈ వివరాలను అందించారు. సాధారణంగా టీటీడీ సిల్క్ దుప్పట్టా తిరుమల దాతలు భక్తులకు వేద ఆశీర్వచనాలు ఇచ్చే సమయంలో రంగనాయకుల మండపం వద్ద విఐపి బ్రేక్ దర్శనం వారికి దాతలకు అందజేస్తారు. విఐపి బ్రేక్ దర్శనం టికెట్ కొనుగోలుదారులను కూడా ఈ దుప్పట్టాతో సత్కరిస్తారు. టెండర్ దక్కించుకున్న వారు కోట్లలో మోసం చేశారు. ఇక తిరుమల నిబంధనల ప్రకారం మల్బరీ సిల్క్ ద్వారా మాత్రమే ఈ దుప్పట్టాలను తయారు చేయాలి. ప్రతి ఒక్క అంగవస్త్రంపై ఓం నమో వెంకటేశాయ అని సంస్కృతంలో రాసి ఉంటుంది. ఇక మరోవైపు తెలుగులో కూడా ఉంటుంది. శంకు చక్ర నామాల సింబల్స్ తో ఉండే బార్డర్ డిజైన్ తో రూపొందిస్తారు. అయితే నాసిరకం పాలిస్టర్ వస్త్రాన్ని పట్టు వస్త్రంగా సరఫరా చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఎంత కాలంగా ఈ రకంగా మోసం జరుగుతుంది? థ్యాంక్ యూ సునీత. మొన్న నెయ్యి వివాదం, నిన్న పరకామణి వివాదం, నేడు కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి దుప్పటి వివాదం అయితే మాత్రం తిరుమలలో సంచలనం అయితే రేపుతున్నటువంటి పరిస్థితిగా ఉంది. ఎప్పుడు కూడా టీటీడీ ఈ మధ్య కాలంలో అన్ని వివాదాలు కూడా దారిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ఇక తిరుమల వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వచ్చేటువంటి వివిఐపీలు అయితే మాత్రం లోపల రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం చేసుకున్న తర్వాత వారికి ఒక దుప్పట కూడా వాళ్ళకి ఇస్తా ఉంటాడు. అటువంటి దుప్పట్లే ఇప్పుడు స్కామ్ గా కూడా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది కొనుగోలు కూడా భారీ మోసంగా జరిగినట్లు, అక్రమంగా జరిగినట్టు కూడా టీటీడీ విజిలెన్స్ అయితే మాత్రం గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి ఒక దుప్పట్లు అంటే పట్టు వస్త్రాలను సరఫరా చేసేటువంటి నగిరికి చెందినటువంటి విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అదైతే మాత్రం టీటీడీకి అయితే సరఫరా చేస్తా ఉంది. దీని విలువ ప్రస్తుతం చూసుకుంటే దానిది 100 రూపాయలు కూడా విలువ చేయనటువంటి పాలిస్టర్ క్లాత్ అయితే మాత్రం పట్టు అనేసి అయితే 1400 రూపాయలకైతే టీటీడీ బోర్డుకి అయితే సరఫరా చేసినట్టయితే తెలుస్తా ఉంది. ఇది కూడా 2015 నుంచి 2025 వరకు శ్రీవారి ఆలయంకి అయితే సరఫరా చేస్తున్నారు. ఇది దాదాపుగా 54 కోట్ల వరకు స్కామ్ జరిగిందనేసి అయితే ప్రస్తుత టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అయితే గుర్తించడం కూడా జరిగింది. దీనిపైన విజిలెన్స్ అధికారులకు కూడా తను ప్రత్యేకంగా దీనిపైన విచారణ కూడా జరిపించాలనేసి అయితే కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే లడ్డు వివాదం, పరకామణి కేసులతో రోజు వార్తల్లో నిలుస్తున్నటువంటి తిరుమల అయితే మాత్రం మరొక కొత్త స్కామ్ తో కూడా ఇప్పుడు నిలుస్తున్నటువంటి పరిస్థితిగా నెలకొంది. ఇక ఈ యొక్క పట్టు దుప్పట్లను విక్రయించడానికి సంస్థకి కోట్లాది రూపాయలతో మోసం చేశారనేసి అయితే ఆరోపణలు కూడా రావడంతో ఈ యొక్క స్కామ్ కూడా బయట రావడం అయితే జరిగింది. దాదాపుగా అయితే మాత్రం 54 కోట్ల వరకు ఇప్పటి వరకు అంటే 2015 నుంచి 2025 వరకు ఆ ఒక్క వస్త్రాలకి పైన 54 కోట్ల వరకు భారీ మోసం జరిగినట్టుగా కూడా గుర్తించింది. ఈ యొక్క పట్టు వస్త్రానికి సంబంధించి అయితే మాత్రం స్వచ్ఛమైన మల్బరీ పట్టుకు బదులుగా ఆ ఒక్క సంస్థ అయితే మాత్రం 2015 నుంచి 2025 వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే మాత్రం పాలిస్టర్ దుప్పట్లను విక్రయించిందనేసి అయితే మాత్రం ఆరోపణలు అయితే రావడం, ఆ ఒక ఆరోపించిన మోసం యొక్క కూడా వారిని ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క స్కామ్ కి సంబంధించి దాని వెనక ఎవరైతే ఉన్నారో దాన్నంతా కూడా ఈ యొక్క అవినీతి నిరోధక బ్యూరో అంటే ఏసీబీకి సంబంధించినటువంటి కుంభకోణం వాళ్ళంతా కూడా ఏసీబీకి దీనిపైన దర్యాప్తు చేపట్టాలనేసి అయితే మాత్రం టీటీడీ బోర్డు కూడా నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక విఐపి బ్రేక్ దర్శనాలు సమయంలో అయితే మాత్రం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం ఇచ్చేటువంటి దాతలు ఇక
లోపల వచ్చేటువంటి వివిఐపీలకు కానీ వీళ్ళంతా కూడా ఒక పట్టు వస్త్రాలు అయితే తీసుకుంటా ఉంటారు. ఆ ఒక పట్టు వస్త్రాన్ని పేరు వరకే పట్టు వస్త్రంగా కూడా కనిపిస్తా ఉంది. మిగతా అంతా కూడా సిల్క్ వస్త్రం వాళ్ళకి సమర్పిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది దాదాపు 1400 రూపాయలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా టీటీడీకి అయితే ఉందనేసి అయితే చెప్తున్నారు. సో ఇదైతే మాత్రం ఆ ఒక టికెట్ తీసుకోవడానికే 3000 రూపాయలు అయితే వివిఐపీలు అయితే దానికి కొనుగోలు అయితే చేస్తా ఉంటారు. అంటే ఆ ఒక ఆశీర్వచనం చేసుకున్న తర్వాత పట్టు వస్త్రం వేదాశీర్వచనం చేసిన తర్వాత తీసుకోవడానికి అయితే మాత్రం 3000 రూపాయలు టికెట్ అయితే మాత్రం దీనికి ఛార్జ్ చేస్తున్నటువంటి టీటీడీ. దాంట్లో 100 రూపాయలు కూడా విలువ చేయనటువంటి సిల్క్ పట్టు వస్త్రాన్ని అయితే మాత్రం పట్టు వస్త్రంగా కూడా ఆ సిల్క్ గా ఉండేటువంటి వస్త్రాన్ని వివిఐపీలకు అయితే ఇస్తున్నారనేసి అయితే మాత్రం ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి ఘటన అయితే తిరుమలలో ఇప్పుడు తాజాగా అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతా ఉంది. ఈ యొక్క దుప్పటికి సంబంధించినటువంటి ఏవైతే నమూనాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇప్పటికే బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక టెక్స్టైల్స్ కూడా వాటిని పంపించడం అయితే జరిగింది. ఇప్పుడు వరకు నిల్వ ఉన్నటువంటి దుప్పట్లలో వార్పు వెఫ్ట్ ఈ యొక్క రెండిట్లోనూ 20x22 నూలుగా ఉపయోగించే పూర్తిగా స్వచ్ఛమైన మల్బరీ సిల్క్ తో చేయాలనేసి ఒక నిబంధనలు కూడా అమలు చేయాలనే, కాకపోతే వాటికి విరుద్ధంగా కూడా ఈ యొక్క దుప్పట్లను కొనుగోలు చేయడం, ఆ గతంలో ఉన్నటువంటి బోర్డు వీటిని టెండర్లను పిలవడం, ఆ టెండర్లకు సంబంధించినటువంటి వారికి భారీ మొత్తంలో కూడా నగదు ఇవ్వడం అనేది అయితే మాత్రం దీని వెనక కూడా ఎవరైతే ఉన్నారో వారినంతా కూడా ఏసీబీ అలాగే విజిలెన్స్ అధికారులు కూడా విచారణ కూడా చేయాలనేసి అయితే చెప్తా ఉన్నారు. మరోవైపు ఆ ఒక దుప్పట పైన ఒకవైపు సంస్కృతి, మరోవైపు తెలుగులో కూడా ఓం నమో వెంకటేశాయ అనేసి అయితే రాసి ఉండాలి. మరోవైపు శంకు చక్రం సింబల్స్ తో కూడా ప్రదర్శించాలనేసి అయితే మాత్రం ఉంటుంది. అలాగే దాని పరిణామం, బరువు, సరిహద్దు, రూపకల్పన కూడా ప్రత్యేకంగా కూడా నిర్వహించాలనేసి అయితే విజిలెన్స్ విభాగం అయితే కూడా కనుగొంది. వీటి ఆధారంగా కూడా వారికి టెండర్లు అయితే మాత్రం ఇస్తా ఉంటారు. అటువంటి నిబంధనలకి విరుద్ధంగా కూడా ఇప్పుడైతే మాత్రం ఒక టెండర్ తీసుకునేటువంటి సంస్థ అంటే నగిరికి చెందినటువంటి విఆర్ఎస్ సంస్థ అయితే మాత్రం వీళ్ళకి చౌకగా కూడా వీళ్ళకి అందజేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఆలయ ట్రస్ట్ ను కూడా మోసం చేశారనేసి ఈ యొక్క కుంభకోణంలో ఎవరెవరు పాల్గొన్నారో వారందరిపైన వివరాలు అయితే మాత్రం దర్యాప్తు చేసి వాళ్ళపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలనేసి ఏసీబీ డైరెక్టర్ కి, జనరల్ కి అయితే మాత్రం ఇప్పటికే బిఆర్ నాయుడు అయితే కూడా ఒక లేఖ కూడా రాసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క వివాదం అయితే మాత్రం అంటే నిన్న అయితే మాత్రం దీన్ని గుర్తించడంతో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తిరుమలకు సంబంధించి చూసుకుంటే ఒకవైపు నెయ్యి కుంభకోణం ఒకటి జరుగుతా ఉంది, అలాగే పరకామణికి సంబంధించినటువంటి కేసు కూడా ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తరుణంలో కూడా మరొక వివాదం అంటే ఈ యొక్క పట్టు వస్త్రాలకు సంబంధించినటువంటి కుంభకోణం దాదాపుగా 54 కోట్లు అంటే భారీ మొత్తం కూడా వాళ్ళకి అప్పగించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీని వెనకున్నటువంటి వారు భారీగా కూడా కమిషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అనేసి అయితే బిఆర్ నాయుడు కూడా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. గతంలో ఉన్నటువంటి బోర్డు అయితే మాత్రం ఒక సిల్క్ సంబంధించినటువంటి పట్టు వస్త్రంగా భావించేటువంటి అంటే విఐపి భక్తులు అయితే మాత్రం దీన్ని ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి భక్తులు దీన్ని చాలా హిందూ ధార్మిక సంస్థకి సంబంధించినటువంటి తిరుమలకి అయితే మాత్రం ఆ ఒక్క విధానాన్ని కూడా చాలా అరుదుగా కూడా భావిస్తా ఉంటారు. అటువంటి పట్టు వస్త్రాన్ని సిల్క్ గా కూడా మార్చి దాన్ని అమ్మడం అనే దానిపైన అయితే ఇప్పుడు ఈ ఒక వివాదం అయితే మాత్రం తలెత్తినటువంటి పరిస్థితి. అయితే నరేష్ ఇప్పుడు టెండర్ గురించి కనుక మాట్లాడుకుంటే అసలు ఈ టెండర్ ఇప్పటి వరకు ఎవరికి కంటిన్యూగా వస్తుంది, ఏ టెండర్ అంటే ఏ సంస్థ ఇందులో భాగస్వామ్యం అయింది, అండ్ ఇంకొకటి ఇలాంటి స్కామ్ చేయాలన్నా కూడా ముందుగా ఆ పట్టు వస్త్రాలకు సంబంధించి క్వాలిటీ చెకింగ్ కూడా జరగాలి కాబట్టి లోపల సిబ్బంది ఎవరైనా సహకరించారా లేదంటే అక్కడ ఏమైనా నిర్లక్ష్య ధోరణి కనిపించిందా? మరొక ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి బెంగళూరు ల్యాబ్ కే ఎందుకు పంపుతున్నారు? వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? సునీత, మీరు అనేది కరెక్టే. ఇదైతే మాత్రం 2015 నుంచి కూడా ఈ యొక్క టెండర్లు అంటే కొత్తగా అప్పుడు ఏర్పడినటువంటి బోర్డు అయితే మాత్రం
ఈ దుప్పటలను విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ నగిరి అనే ఒక సంస్థకైతే సరఫరా చేయడానికైతే టెండర్ అయితే ఇచ్చింది. ఇది సంవత్సరాలు అంటే ఇప్పటి వరకు అంటే దాదాపుగా 2015 నుంచి 2025 10 సంవత్సరాలుగా కూడా ఈ ఒక్క సంస్థే తిరుమలకైతే టీటీడీకి ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం మేము వాటిని సరఫరా చేస్తామనేసి అయితే మాత్రం టెండర్ అయితే తీసుకునింది. సో దాన్ని తీసుకున్న తర్వాత దానికి క్వాలిటీ చెకింగ్ కానీ ఆ ఒక్క నిబంధనలు అంటే మల్బరికి పట్టు వస్త్రం కానీ దానికి ఉండేటువంటి నేమ్స్ అలాగే దానిపైన ఉన్నటువంటి చిహ్నాలు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత బోర్డు ఆమోదం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క విఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఆఫ్ నగిరి అనే ఒక సంస్థ అయితే మాత్రం వీటిని టెండర్ తీసుకున్న తర్వాత వాటినన్నింటినీ కూడా నిబంధనలు పాటించకుండా టీటీడీకి అయితే మాత్రం ఒక పాలిస్టర్ కు సంబంధించినటువంటి క్లాత్ ని సరఫరా అయితే చేస్తుంది. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి బోర్డు దాన్ని ఏకీభవించి ఆ ఒక బోర్డు ఆమోదంతోనే ఒక నగిరికి సంబంధించినటువంటి విఆర్ఎస్ సంస్థ అయితే చేపట్టినటువంటి ఆ ఒక సిల్క్ ని అయితే మాత్రం వాళ్ళు అప్పుడు పూర్తి స్థాయిలో కూడా చెక్ చేయలేదనేసి అయితే విజిలెన్స్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇక పర్టికులర్ గా వీటిని బెంగళూరుకు సంబంధించినటువంటి ల్యాబ్ కి ఎందుకు తీసుకెళ్తా ఉంటారంటే ఒక సిఎస్బి బోర్డు ఎక్కువగా కూడా ధర్మవరం సంబంధించినటువంటి సెంట్రల్ బోర్డు కానీ ఇక కూడా ప్రయోగించడానికి అయితే బెంగళూరులో ఉన్నటువంటి ఒక సంస్థ అయితే మాత్రం దీన్ని చెక్ చేయడానికి నెలకొల్పినటువంటి సంస్థకి అయితే మాత్రం పంపిస్తా ఉంటారు. ఇది గవర్నమెంట్ కి సంబంధించి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఆమోదం పొందినటువంటి ఒక ల్యాబ్ కాబట్టి అక్కడ చెక్ చేపిస్తే ఏ పట్టు వస్త్రాల్లో ఎలాంటి క్వాలిటీ ఉండాలి, ఎంతంత క్వాంటిటీ ఉండాలి, దాని బరువు పరిణామం ఈ యొక్క నిబంధనలన్నీ కూడా దాంట్లో చెక్ చేయడానికి అయితే వీలుగా ఉంటుంది. అది గవర్నమెంట్ కి సంబంధించి ఆమోదంతో వచ్చినటువంటి సంస్థ కాబట్టి బెంగళూరుకి దీన్ని చెక్ చేయడానికి అయితే పంపిస్తాం కూడా జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా నీటికి సంబంధించినటువంటి వాటిని కూడా చెక్ చేయడానికి బెంగళూరుకి సంబంధించినటువంటి ల్యాబ్ కూడా పంపించడం కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మాత్రం ఇంకా ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి వాటిని అయితే మాత్రం ఒక పట్టు వస్త్రంగా భావించేటువంటి సిల్క్ కి సంబంధించి దాన్ని ఇప్పటికే 100 రూపాయలు కూడా విలువ చేయనటువంటి వాటిని దాదాపు 1500 రూపాయలకి దాన్ని కొనుగోలు చేయడం, దీని వెనకాల చాలా మంది కూడా ఉన్నారు అనేసి తెలుస్తా ఉంది. దీంతో పాటు హలోగ్రామ్ కూడా దానిపైన ఉంటుందనేసి అయితే విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు సరఫరా చేసిన వాటిల్లో ఆ ఒక హాలోగ్రామ్ కూడా లేదనేసి అయితే మాత్రం తెలిపారు. దాదాపుగా 1389 రూపాయలు ఒక్కొక్క దానికి చొప్పునైతే మాత్రం వారికి ఇస్తున్నట్టుగా కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది సునీత. రైట్, థ్యాంక్ యూ నరేష్. మొత్తం మీద అయితే తిరుమల శ్రీవారి చెంత అయితే ఈ రకంగా స్కామ్ జరుగుతుంది. ఒక్కొక్క స్కామ్ మెల్లిమెల్లిగా బయటకు వస్తుంది. ఈవెన్ ప్రముఖులకు పెట్టే అంగవస్త్రంలో కూడా స్కాములు భారీగా జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ముందు ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.